హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్జినియా. ఈరోజు నేను ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఒక నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో వీడియోలో నేను అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి రీసెర్చ్ చేసి ఒక జాబ్ సీకర్స్కి అప్లై చేసే ముందు తెలుసుకోవాల్సినటువంటి ప్రతి ముఖ్యమైన విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఏమేమి సిద్ధంగా పెట్టుకోవాలి, ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మనకి స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. కాబట్టి ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నోటిఫికేషన్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది. తర్వాత అఫీషియల్ పీడిఎఫ్ని మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం కూడా ఉండదు. మరి ఆలస్యం చేయకుండా ఈ నోటిఫికేషన్ని పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. సో ముందుగా ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి విడుదల చేసిందో చూసుకుందాం. ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ విడుదల చేసింది. ఏఏఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన మినీ రత్న కేటగిరీ 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. దేశంలో ఎయిర్పోర్ట్స్ నిర్వహణ అభివృద్ధి బాధ్యతలు ఈ సంస్థవే. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్స్కి అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులని భర్తీ చేస్తున్నారు. సో నోటిఫికేషన్లో మొత్తం మేనేజర్, సివిల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ ఇలాగా చాలా పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇది వేకెన్సీ డీటెయిల్స్ అలాగే పోస్ట్ డీటెయిల్స్ అనమాట. చూసుకుందాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం మేనేజర్ అండ్ సివిల్కి 145 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ ఎలక్ట్రికల్కి 16, అలాగే మేనేజర్ ఫైనాన్స్కి 34, మేనేజర్ ఐటీకి 5, మేనేజర్ ఆర్కిటెక్చర్కి 4, మేనేజర్ లాకి 2 వేకెన్సీస్, మేనేజర్ ఫైర్ సర్వీసెస్కి 14, మేనేజర్ ఆపరేషన్స్కి 28 వచ్చేసి, అలాగే మేనేజర్ కమర్షియల్కి 9, మేనేజర్ కోఆపరేట్ ప్లానింగ్కి 1, మేనేజర్ కోఆపరేట్ కమ్యూనికేషన్కి 2, అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్కి 36 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ లాకి 6 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్కి 79 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వే అండ్ కేటగిరీకి 8 పోస్టులు ఉన్నాయి. సో ఇప్పుడే మనం క్యాండిడేట్స్కి వచ్చే మొదటి ప్రశ్న ఏంటంటే, మనం అప్లై చేసుకోవచ్చా? సో ఈ ప్రశ్నకు సమాధానం చూసుకుందాం. సో ఎవరెవరు అప్లై చేసుకోవాలి అంటే క్వాలిఫికేషన్ చూసుకోవాలి మనం. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనం 4th పేజ్లో మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి చూసుకుందాం. సో క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ ఇచ్చేసారు. సో ఇది క్వాలిఫికేషన్. ప్రతి పోస్ట్కి క్వాలిఫికేషన్ వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ మనం మేనేజర్ ప్రతి పోస్ట్కి సివిల్ మేనేజర్కి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ అలాగే 3 years ఆఫ్ మనకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళకన్నమాట. అలాగే ఎలక్ట్రికల్ మేనేజర్కి కూడా సేమ్ అంతే, మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే ఎంబీఏ వాళ్ళకి ఎంబీఏ ఫైనాన్స్ లేదా సిఏ ఆర్ సిఎంఏ లేదా సిఎఫ్ఏ మేనేజర్ పోస్టులకి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అవసరం. కానీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మనం అవి చూసుకుందాం ఫస్ట్. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనకి 12th నుంచి మనకి 12th సెక్షన్ నుంచి ఉన్నాయి. 12th నంబర్ నుంచి మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి మనకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ చూసుకుంటే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ లాగ్ చూసుకుంటే కనుక మనకి ఎల్ఎల్బి డిగ్రీ ఉండాలి, బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నేను చెప్పినట్టు మనకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం తర్వాత చూసుకుంటే కనుక ఆపరేషన్స్ అన్నమాట. జూనియర్ సైన్స్ గ్రాడ్యుయేషన్ ప్లస్ ఎంబీఏ ఉండాలి లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్కి మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే సర్వే అండ్ కార్టోగ్రఫీకి సివిల్ ఇంజనీరింగ్ లేదా ఎంఎస్సి జియోగ్రఫీ లేదా రిమోట్ సెన్సింగ్ లేదా జియో ఇన్ఫర్మేటిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే మేనేజర్ పోస్టులకి మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనం ఏజ్ లిమిట్ విషయానికి వెళ్దాం. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేస్తే మేనేజర్ లెవెల్ పోస్టులకి మాత్రం మ్యాక్సిమం ఏజ్ 32 years ఉంది. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి మ్యాక్సిమం ఏజ్ 27 years ఉంది. సో కట్ ఆఫ్ డేట్ వచ్చేటప్పటికి మనకి 7th September
2026 కట్ ఆఫ్ డేట్ అనమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే పీడబ్ల్యూడి వాళ్ళకి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళ నిబంధన ప్రకారం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు వాళ్ళకి. అలాగే మనం శాలరీ విషయానికి వచ్చేసి చూసుకుందాం, మనం పే స్కేల్ ఎలా ఉంటుంది అనేది. సో పే స్కేల్ చూసుకుంటే మనకి ఇది మేనేజర్ పే స్కేల్ వచ్చేటప్పటికి 60,000 నుంచి 1,80,000 వరకు ఉంటుంది. అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 40,000 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. అంటే బేసిక్ శాలరీతో పాటు మనకి డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్, సిపిఎఫ్, గ్రాట్యుటీ, ఇతర గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి అప్రాక్సిమేట్గా సిటీసీ వచ్చేటప్పటికి ఇక్కడ చూసుకుంటే మనకి 14 lakhs per annum. అంటే అది చిన్న సిటీసీ కాదు, ఇట్స్ హ్యూజ్ శాలరీ అనమాట. మేనేజర్కి అప్రాక్సిమేట్గా 21 lakhs per annum ఉంటుంది. ఇంకో ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది. సో హౌ టు అప్లై, తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. తర్వాత మనం వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే మనకి ఓపెనింగ్ డేట్స్ కూడా చూసుకుందాం. ఓపెనింగ్ డేట్ అంటే ఎప్పుడు మనము అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి మనం అప్లికేషన్ మనం పెట్టుకోవచ్చు అనేది చూసుకుందాం. సో ఇక్కడ మన ఇంపార్టెంట్ డేట్స్లో ఇచ్చారు చూడండి. ఓపెనింగ్ డేట్ వచ్చేటప్పటికి 8th August 2026 అండ్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకి 7th September 2026 అనమాట. ఎగ్జామ్ డేట్ తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు డిక్లేర్ చేస్తారనమాట. తర్వాత సెలక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఒకసారి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం మనకి ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మనం ఇక్కడ చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. అవసరమైన పోస్టులకి మాత్రం ఇంటర్వ్యూ లేదా ఇతర ప్రక్రియలు నిర్వహిస్తారు. వివరాలన్నీ అంటే మనకి డీటెయిల్స్ అన్నీ ఏ వెబ్సైట్లో మనకి అఫీషియల్ వెబ్సైట్లో తెలియజేస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఫీజు ఎంత ఉంటుంది అనేది అప్లికేషన్ ఫీజు గురించి కూడా చూసుకుందాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేస్తే మనకి 1,000 rupees ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఉంది. సో మనం ఇక్కడ చూసుకుందాం 1,000 rupees ఆఫ్ అప్లికేషన్ ఫీజు. అలాగే మనకి అది ఫీ సబ్మిటెడ్ బై అదర్ మోడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్, అంటే ఆన్లైన్ మోడ్లోనే మనం ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి వాళ్ళకి మాత్రం అంటే 1 year ఆఫ్ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసి ఉంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఫీజు ఎక్సెంప్షన్ అనేది ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. మిగతా వాళ్ళందరూ మనకి 1,000 rupees ఆఫ్ ఫీజు అనేది పే చేసుకోవాలి. అది ఆన్లైన్లోనే పే చేసుకోవాలి. అంటే మనం అప్లై చేసుకునేటప్పుడే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్లో ఉంటుంది అది. సో మనము ఎలా అప్లై చేసుకోవాలనేది రిక్రూట్మెంట్ డాష్ బోర్డ్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఇది మనం అడ్వర్టైజ్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పటికి రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ఏఏఐ. సో ఇదనమాట మన అడ్వర్టైజ్మెంట్. దీని మీద రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి అఫీషియల్గా మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనము రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఏ న్యూ యూజర్, మనం ముందుగా మనకి అకౌంట్ లేనట్లయితే మనము రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ తర్వాత లాగిన్ చేసుకొని మన అప్లికేషన్ డీటెయిల్స్ అని అంతా మనం ఏవైతే డాక్యుమెంట్స్ ఇవ్వాలో ఆ డాక్యుమెంట్స్ అనేవి ఫిల్అప్ సబ్మిట్ చేసేసి మనము అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. ఇఫ్ అప్లికబుల్ మనకి అప్లికేషన్ ఫీజుని కూడా కట్టేసేసి మనం సబ్మిట్ చేసుకోవాలన్నమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు అఫీషియల్గా మనకి నోటిఫికేషన్లో చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే వెబ్సైట్లోనే మనకి ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ని మనం తరోగా చెక్ చేసుకుంటూ ఉండాలి.